హాయ్ హలో వ్యూవర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. నిన్నటి మ్యాచ్లో రాజస్థాన్ ఉత్కంఠభరితంగా సాగే పోరులో అద్భుతమైన విజయాన్ని సాధించి 10 పాయింట్స్ని తన ఖాతాలో వేసుకొని అగ్రస్థానంలో నిలబడింది రాజస్థాన్ రాయల్స్. సో హోరాహోరీగా సాగినటువంటి మ్యాచ్లో రాజస్థాన్ది పైచేయి అయింది. లో స్కోరింగ్ మ్యాచ్ అయినా సరే పంజాబ్ పోరాడి ఓడింది తప్ప చిత్తుగా అయితే ఓడలేదని చెప్పుకోవచ్చు. సో మ్యాచ్ వివరాలకు వెళ్ళి కంటే ముందు ఒక 3 ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. అవేంటంటే శిఖర్ ధవన్ ఒక 2 మ్యాచెస్కి అయితే దూరం అయ్యే అవకాశాలు ఉన్నట్టు సంజయ్ బంగార్ హెడ్ తెలపడం జరిగింది. కేకేఆర్తో జరిగేటువంటి మ్యాచ్లో తను అందుబాటులో ఉంటాడని తెలుస్తున్న సమాచారం. అదేవిధంగా ఈరోజు జరిగేటువంటి మ్యాచ్కి సిఎస్కేకి భారీ షాక్ అయితే తగిలింది. అదేంటంటే పతిరానా ఈరోజు మ్యాచ్కి దూరం అయ్యే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది. అయితే అతి త్వరలో తను సిఎస్కే టీంలోకి వస్తాడని కూడా ఈ మ్యాచ్ కాకుండా పది జరగబోయే మ్యాచ్లో ఉంటాడని స్టీఫెన్ ఫ్లెమింగ్ తెలపడం అయితే జరిగింది నిన్నటి మ్యాచ్ ప్రెస్ మీట్లో. సో అదేవిధంగా ఢిల్లీ క్యాపిటల్స్కి కూడా ఒక 2 భారీ షాక్స్ అయితే ఉన్నాయి. మిచెల్ మార్ష్ అయితే తన స్వస్థలానికి అంటే ఆస్ట్రేలియాకి వెళ్ళిపోవడం అయితే జరిగింది. ఎందుకంటే తనకి ఇంజరీ కన్సర్న్స్ ఉన్నాయి కాబట్టి సిచ్యువేషన్స్ని బట్టి తను ఢిల్లీ క్యాపిటల్స్కి వస్తాడని తెలుస్తున్న సమాచారం. అదేవిధంగా డేవిడ్ వార్నర్ కూడా ఫింగర్ ఇంజరీ అయింది కదా మొన్నటి మ్యాచ్లో, కేకేఆర్తో జరిగేటువంటి మ్యాచ్లో, లక్నోతో జరిగినటువంటి మ్యాచ్లో. సో అయితే ఆ ఇంజరీ నుంచి కోలుకోవడానికి కాస్త టైం పడుతుందని తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా మనం మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోదాం. లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. టాస్ గెలిచిన కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. సో అందుకు తగ్గ స్టార్టే వచ్చింది ఆర్ఆర్కి. ఇనీషియల్గా 33 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. 33 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత అథర్వ 15 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత వెంటనే పార్ట్నర్షిప్స్ అంటూ నమోదు అవ్వకపోవడం వల్ల బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ అయితే కోల్పోతూ రావడం జరిగింది. జాన్ బెయిర్స్టో కూడా సేమ్ స్కోర్ 15 రన్స్కి అవుట్ అయిన తర్వాత ప్రసిందర్ సింగ్ 10, ఆ తర్వాత తాత్కాలిక కెప్టెన్ అయినటువంటి శామ్ కరణ్ 6 రన్స్ వేసి అవుట్ అవ్వడం జరిగింది. సో శామ్ కరణ్ 6 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత 70 ఫర్ ద లాస్ ఆఫ్ 5 వికెట్స్. అక్కడ నుంచి చిన్నపాటి పార్ట్నర్షిప్ వచ్చినా కానీ అంతగా ఆకట్టుకోలేదు. సో 7th వికెట్కి మంచి పార్ట్నర్షిప్ అంటే చెప్పుకోదగ్గ పార్ట్నర్షిప్ వచ్చి అశుతోష్ శర్మ రావడం వల్ల పంజాబ్ ఒక కీలకమైన స్కోర్ అయితే చేయగలిగింది. 31 రన్స్ మాత్రమే చేయడం జరిగింది. అదే టాప్ స్కోరర్ ఇప్పటి వరకు. సో చెప్పుకోదగ్గ స్కోర్ ఎవరు చేయలే. సెకండ్ హైయెస్ట్ అయితే జితేష్ శర్మ మాత్రమే 29 రన్స్ అయితే చేయడం జరిగింది. ఇక ఆర్ఆర్ కట్టుబిట్టమైన బౌలింగ్తో ఆకట్టుకుంది. ఎవరెవరికి వికెట్స్ అంటే చహల్కి, ట్రెంట్ బోల్ట్కి, అదేవిధంగా కుల్దీప్ సేన్కి తలా ఒక వికెట్ రాగా కేశవ్ మహారాజ్, ఆవేష్ ఖాన్కి తలా 2 వికెట్లు అయితే రావడం జరిగింది. అనంతరం లక్ష్య ఛేదన్ను ఆరంభించిన ఆర్ఆర్కి మంచి స్టార్టే వచ్చింది. 56 రన్స్ ఓపెనింగ్ స్టార్ట్ వచ్చిన తర్వాత తనుష్ కోటియన్ 24 రన్స్ వేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత సంజు శాంసన్ 18 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత యశస్వి జైస్వాల్ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి ఒక యావరేజ్ నాకైతే ఆడటం జరిగింది. 39 రన్స్ వేసి అవుట్ అయ్యాడు. 39 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత చాలా వరకు అయితే కష్టాల్లో కూరుకుపోయింది ఆర్ఆర్. 14 బాల్స్కి 30+ రన్స్ అయితే ఉన్నాయి. అయితే ఎప్పుడైతే షిమ్రాన్ హెట్మేయర్ వచ్చాడో 2 బౌండరీస్ ఎక్కడైతే వచ్చాయో మొమెంటం మొత్తం ఆర్ఆర్ వైపు షిఫ్ట్ అయినట్టే అనిపించింది. కానీ 19th ఓవర్ మాత్రం హోరాహోరీగా సాగిందని చెప్పుకోవచ్చు.
2 బౌండరీస్ రోమన్ పవల్ కొట్టిన తర్వాత తను 11 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. ఆ ఓవర్లోనే 2 వికెట్లు పడ్డాయి. సో 6 బాల్స్లో 10 రన్స్ కావాలి. అప్పుడు 2 డాట్ బాల్స్, ఆ తర్వాత 2 రన్స్ వెళ్ళడం జరిగింది. 6 రన్స్ రావడం జరిగింది. లాస్ట్ బాల్ మిగిలి ఉండగానే 6తో మ్యాచ్ అయితే ఫినిష్ చేయడం జరిగింది షిమ్రాన్ హెట్మైర్. సో 10 బాల్స్లో 27 రన్స్ అయితే చేయడం జరిగింది. రబాడా, శామ్ కరణ్ ఈచ్ 2 వికెట్స్. హర్షదీప్ సింగ్ తలా 1 వికెట్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే 10 బాల్స్లో 27 రన్స్ వేసినటువంటి షిమ్రాన్ హెట్మైర్ని వరించింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మ్యాచెస్ డబుల్ హెడర్ మ్యాచెస్ అయితే ఉన్నాయి. లక్నో వర్సెస్ కేకేఆర్ మధ్య మ్యాచ్లో ఎవరు విన్ అవుతారని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అదేవిధంగా ఎంఐ వర్సెస్ సిఎస్కే కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేయండి. మరొక అప్డేట్ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. నమస్కారం.